నమస్కారం. దేవి భక్తి సుధా ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సౌందర్య లహరిలోని 17వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. సౌందర్య లహరిలోని ఆనంద లహరిలో సరస్వతీదేవికి సంబంధించిన 3వ శ్లోకం ఈ 17వ శ్లోకం. ఈ శ్లోకంలో సరస్వతీదేవితో పాటు వసిన్యాది వాగ్దేవతలను శంకరాచార్యుల వారు ప్రార్థిస్తారు. శ్రీచక్రంలోని 7వ ఆవరణ అయిన సర్వరోగహర చక్రంలో నివసించే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని అనే 8 మంది వాగ్దేవతలను ఈ శ్లోకంలో అమ్మవారితో కలిపి శంకరాచార్యుల వారు వర్ణించారు. వీరే లలితా సహస్రనామ స్తోత్రాన్ని రచించిన శక్తి స్వరూపిణులు. ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం సాధకునికి వాక్శుద్ధిని, విద్యాప్రాప్తిని మరియు అపారమైన కవితా చాతుర్యాన్ని ప్రసాదించటం. నిత్య జీవితంలో మనం మాట్లాడే మాటలకు సమాజంలో గౌరవం లభించాలన్నా, ఇతరులను మన మాటలతో ఆకట్టుకోవాలన్నా వాక్సిద్ధి అవసరం. ఆ శక్తిని కలిగించటమే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 17వ శ్లోకం వాగ్దేవతల అనుగ్రహంతో శ్రోతలకు జ్ఞానం, సరస్వతి కటాక్షం మరియు వాక్పటిమను ప్రసాదిస్తుందని శంకరాచార్యుల వారు వర్ణించారు. ఈ శ్లోక పఠనం వల్ల మేధాశక్తి పెరిగి ఉత్తమ కవిత్వం, కళాత్మక సృజనాత్మకత మరియు సకల శాస్త్ర పరిజ్ఞానం లభిస్తాయని నమ్మకం. ఇప్పుడు మనం శ్లోకాన్ని నేర్చుకుందాం. सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याद्याभिस्त्वां सह जननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति मातां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी వదనకమలామోదమధురై. తాత్పర్యం: ఓ జగన్మాత, శ్రీచక్రములోని 7వ ఆవరణలో నివసించే సమస్త వాక్కులకు ఉత్పత్తికారకులైన వసిని మొదలైన లలితా సహస్రనామ రచయితలైన 8 మంది వాగ్దేవతలు చంద్రకాంత శిలల ముక్కల వలె నిర్మలమైన తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి వాగ్దేవతలతో కూడి ఉన్న నిన్ను ఏ భక్తుడైతే హృదయంలో ఏకాగ్రతతో ధ్యానిస్తాడో అతడు మహోన్నతమైన కావ్యాలను రచించగల శక్తిని పొందుతాడు. అతడు పలికే మాటలు, రాసే కవిత్వాలు ఎంత మధురంగా ఉంటాయంటే స్వయంగా విద్యాస్వరూపిణి అయిన సరస్వతీదేవి ముఖపద్మం నుండి వచ్చే సువాసనల వలె అత్యంత చమత్కారంగా, శోభాయమానంగా మారి అతడిని మహాకవిని చేస్తాయి. ప్రతిపదానికి అర్థం: జనని, ఓ లోకమాత. 2వ పాదం మధ్యలో. జనని, ఓ లోకమాత. శశిమణి శిల, మొదటి పాదం మధ్యలో. శశిమణి శిల, చంద్రకాంత శిల యొక్క భంగ, ముక్కల వంటి, తునకల వంటి, రుచిభిహి, స్వచ్ఛమైన తెల్లని కాంతి కలిగిన వారు, వాచాం, సమస్త వాక్కులకు, మాటలకు, సవిత్రీభిహి, ఉత్పత్తికారకులు అయిన వారు, తల్లులు అయిన వారు, వసిన్యాదిభిహి, వసిని మొదలైన 8 మంది వాగ్దేవతలతో సహా కూడి ఉన్న, త్వాం, నిన్ను, యహ, ఏ సాధకుడైతే, సంచింతయతి, లీనమై ధ్యానిస్తాడో, సహ, ఆ మనుష్యుడు, మహతాం, గొప్పనైన, భంగరుచిభిహి, విలక్షణమైన శైలి, చమత్కారమైన సౌందర్యంతో కూడిన వాగ్దేవి సరస్వతీదేవి యొక్క వదన కమల, ముఖపద్మము నుండి వెలువడే ఆమోద, సువాసన వలె, మధురైహి, మిక్కిలి మధురమైన, వచోభిహి, మాటలతో, కావ్య శైలితో, కావ్యానాం, మహాకావ్యములకు, కర్త, రచయితగా, భవతి, అవుతాడు
అనగా మహాకవిగా ప్రసిద్ధి చెందుతాడు అని అర్థం. అనగా తెల్లని కాంతితో ప్రకాశిస్తూ 8 మంది వాగ్దేవతలతో కూడి ఉన్న సరస్వతీ దేవుణ్ణి ఏ భక్తుడైతే ఏకాగ్రతతో ధ్యానిస్తాడో అతడు మహోన్నతమైన కావ్యాలను రచించగల శక్తిని పొందుతాడు. అతడు పలికే మాటలు, రాసే కవిత్వాలు అమ్మవారి ముఖపద్మం నుండి వచ్చే సువాసనల వల్లే అత్యంత శోభాయమానంగా మారి అతడిని మహాకవిని చేస్తాయని అర్థం. సాధారణ మానవుణ్ణి సైతం సరస్వతీదేవి అనుగ్రహం పొందిన మహాకవిగా మార్చటం, అతడు రాసే కావ్యాలు లోకోత్తరంగా ఉండేలా అనుగ్రహించటం ఈ శ్లోకం యొక్క ఉద్దేశం. మనసులోని అజ్ఞానం అనే చీకట్లను తొలగించి చంద్రకాంత శిల వంటి నిర్మలమైన పవిత్రమైన ఆలోచనలను కలిగిస్తుంది ఈ శ్లోక పారాయణం. సరళంగా చెప్పాలంటే ఒక వ్యక్తి సమాజంలో గొప్ప వక్తగా లేదా కవిగా లేదా మేధావిగా రాణించాలనే ఉద్దేశంతో ఈ శ్లోకాన్ని ఉపాసిస్తారు. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగ రుచిభిః వసిన్యాద్యాపి స్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మాతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురై. ఫలశ్రుతి. ఈ శ్లోక పారాయణం వలన 4 ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి. మొదటిది వాక్సిద్ధి. ఇతరులను ఆకట్టుకునేలా మాట్లాడే శక్తి, సభలలో అనర్గళంగా ప్రసంగించే చాతుర్యం లభిస్తుంది. రెండవ ప్రయోజనం కవితాశక్తి. ఊహాశక్తి, సృజనాత్మకత పెరిగి గొప్ప కావ్యాలు, కవిత్వాలు మరియు పుస్తకాలు రాయగల సామర్థ్యం వస్తుంది. మూడవ ప్రయోజనం విద్యాప్రాప్తి. విద్యార్థులలో మందబుద్ధి, బద్ధకం తొలగి చదువుపై ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మరియు బుద్ధి కుశలత పెరుగుతాయి. నాలుగో ప్రయోజనం పరీక్షలలో విజయం. పోటీ పరీక్షలలో లేదా విద్యారంగంలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలనుకునే వారికి ఇది రామబాణంలా పనిచేస్తుంది. శ్రీమాత్రే నమః.